భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గురుకుల బాలికల కాలేజీ హాస్టల్లోని అల్పాహారంలో పురుగులు దర్శనమిచ్చాయి. ఉదయం తినేందుకు వెళ్లగా పురుగులు ఉండడం చూసి విద్యార్థినులు షాక్ అయ్యారు. అల్పాహారం తినకుండానే క్లాస్ రూములకు వెళ్లిపోయారు. 3 రోజులుగా అల్పాహారంలో పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగులు వచ్చిన మాట వాస్తవమేనని, మళ్లీ అల్పాహారం తయారు చేస్తామని చెప్పి ప్రిన్సిపల్ చేతులు దులుపుకున్నారు. మూడు రోజులుగా అల్పాహారంలో పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు. అయితే పురుగులు వచ్చిన మాట వాస్తవమేనని, మళ్లీ అల్పాహారం తయారు చేస్తామని చెప్పి ప్రిన్సిపల్ అయితే చేతులు దులుపుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అల్పాహారం తినకుండానే విద్యార్థినులు క్లాస్ రూమ్లకు వెళ్లారు. ప్రస్తుతం పరిస్థితిని వివరించేందుకు మరి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, శంకరి, భద్రాచలం గిరిజన గురుకుల కళాశాలలో విద్యార్థులకు వడ్డించిన అల్పాహారంలో పురుగులు వస్తున్నాయని గత 3 రోజులుగా వాళ్ళు నిరసనగా దిగిన పరిస్థితి ఉంది. ఈ రోజు అల్పాహారంలో మళ్ళీ అదే విధంగా పురుగులు రావడంతో వాళ్ళెవ్వరూ కూడా టిఫిన్ చేయకుండా మూకుమ్మడిగా క్లాసులకు వెళ్లిన పరిస్థితి ఉంది. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ కి స్థానికులు నిలదీయడంతో పురుగులు వచ్చిన మాట వాస్తవమని, మళ్ళీ వేరే ప్రత్యామ్నాయంగా టిఫిన్ ఏర్పాటు చేశామంటూ కూడా ఆమె చేతులు దులుపుకున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ఒక పక్క సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా హాస్టల్స్ లో నిద్రించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవాలని ప్రకటన చేశారు. కొంతమంది కంటి తుడుపు చర్యగా హాస్టళ్లలో నిద్రించడం, ఏదో సమస్యలు తీరినట్టుగా కేవలం ప్రకటనలు, మీడియాలో ప్రచారం, ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో చూస్తే హాస్టళ్లలో పరిస్థితి దారుణంగా ఉందని, అన్నంలో గానీ, టిఫిన్స్ లో గానీ, కూరల్లో గానీ పురుగులు రావడం ఏంటి, ఇంకా ఏ యుగంలో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం, మారారా అంటూ కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలను కూడా మండిపడుతున్న పరిస్థితి. ఒక పక్క ముఖ్యమంత్రి మేము సన్న బియ్యంతో హాస్టల్ విద్యార్థులకు చక్కటి ఆహారం పెడుతున్నామని చెబుతున్నారు. చక్కటి అదేవిధంగా డైట్ ఛార్జీలు పెంచామని కూడా ఒక పక్క రాష్ట్ర మంత్రులంతా కూడా గొప్పగా చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎందుకు పదే ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయి? మెస్సులో సరైన శుభ్రత లేకపోవడము, పురుగులు, బొద్దింకలు రావడము, ఎలుకలు రావడము, ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో టిఫిన్ లో ఇట్లా పురుగులు రావడంతో వారంతా విద్యార్థులంతా మూకుమ్ముడుగా నిరసనగా వారు వెళ్ళడం, మీడియా అంతా వెళ్లి అక్కడ ప్రిన్సిపాల్ గా వాస్తవమని మేము ప్రత్యామ్నాయం చేశామని కూడా చెప్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వం హాస్టల్స్ పట్ల కఠినంగా వ్యవహరించాలని, పిల్లలు తినే ఆహారంలో ఇలాంటి పరిస్థితులు రాకుండా, టిఫిన్స్ ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. శంకర్.